అందరికీ నమస్తే. నేను మీ శరత్ చారి. దేశంలో 303 స్థానాల్లో ఉన్నటువంటి బీజేపీ ఎందుకు వెనుకబడిపోయింది, 240 స్థానాలకే ఎందుకు పరిమితమైంది అని చెప్పేసి దాదాపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. 303 సీట్లకు ఉన్నటువంటి బీజేపీ కనీసం 350 సీట్లైనా సాధిస్తుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంచనా వేసినటువంటి పరిస్థితి. అటు అధికార పార్టీగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, బీజేపీ అగ్రనేతలు కావచ్చు, 400 సీట్లు సాధిస్తామని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. అయినప్పటికీ వాళ్ళు కేవలం 240 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. అయితే దీనికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ తోని బీజేపీ విభేదించడం కారణంగానే బీజేపీకి సీట్లు తగ్గాయా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు దేశంలో నడుస్తా ఉంది. విభేదించడం అంటే ఆర్ఎస్ఎస్ యొక్క మిత్రపక్షంగా ఉన్నప్పటికీ, ఆర్ఎస్ఎస్ యొక్క బీజేపీకి మాతృ సంస్థగా ఆర్ఎస్ఎస్ ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో మాత్రము ఆర్ఎస్ఎస్ యొక్క అవసరం లేకుండానే మేము ఎన్నికలకు వెళ్తాము అని చెప్పేసి జేపీ నడ్డా, జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డా ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రకటించినటువంటి ఈ సందర్భంలో ఆర్ఎస్ఎస్ కూడా తన కార్యకర్తలను ఎక్కడ కూడా సమాయత్తం చేయలేదు. అయితే వాస్తవానికి ఆర్ఎస్ఎస్ ఎన్నికల క్షేత్రంలోకి వెళ్తుందా అంటే రాజకీయంగా కావచ్చు, ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ రాజకీయ క్షేత్రానికి వెళ్ళదు. బీజేపీకి మాతృ సంస్థగా ఉన్నప్పటికీ రాజకీయ పరంగా మాత్రము ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క కార్యకలాపాలలో కావచ్చు, బీజేపీ యొక్క కార్యక్రమాలలో కావచ్చు ఆర్ఎస్ఎస్ ఎక్కడ పాల్గొనదు. కానీ ఈ ఎన్నికల్లో అనూహ్యంగా ఆర్ఎస్ఎస్ని బీజేపీ దూరం పెట్టడం వల్లే బీజేపీకి యొక్క ఫలితాలు వచ్చాయని చెప్పేసి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. మరి వాస్తవానికి బీజేపీ ఈ యొక్క ఫలితాన్ని ఆర్ఎస్ఎస్ని దూరం పెట్టడం వల్లనే చవి చూసిందా అంటే కాదనవచ్చు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ రాజకీయ పక్షం కాదు. ఆర్ఎస్ఎస్కి బీజేపీ రాజకీయంగా ఒక సంస్థ అయినప్పటికీ ఆర్ఎస్ఎస్కు అనేక శాఖోపశాఖలు ఉన్నప్పటికీ కూడా అందులో ఒకటి రాజకీయ క్షేత్రం అనేది బీజేపీ. అంతవరకు మాత్రమే ఆర్ఎస్ఎస్ పరిగణిస్తుంది. అయితే జరిగినటువంటి ఈ ఎన్నికల్లో అనూహ్యంగా ఆర్ఎస్ఎస్ యొక్క సరసంఘచాలకుని మీడియా ప్రతినిధులు ఎందుకు మీరు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తారు అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ యొక్క చీఫ్ని అడిగినప్పుడు ఆ చీఫ్ సరసంఘచాలకు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, మమ్మల్ని ఏ రాజకీయ పార్టీ వచ్చి అడిగినా కూడా మేము సహాయం చేసేందుకు ముందుకు వస్తాము అని చెప్పేసి ప్రకటించాడు. ఆర్ఎస్ఎస్ని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు సరసంఘచాలకు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఆర్ఎస్ఎస్ని ఎప్పుడు కూడా రాజకీయ క్షేత్రాలకు సపోర్ట్ చేయదు, మా దగ్గరికి వచ్చి సపోర్ట్ కావాలని అడిగినప్పుడు మేము సాధ్యమైనంత వరకు సహాయం చేస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితి. ఇది ఏ రాజకీయ పార్టీ అడిగినా కూడా మేము సహకారం చేస్తామని చెప్పేసి చీఫ్ ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కొన్ని పరిమితులు ఉన్నాయి. మా ఐడియాలజీకి, మా యొక్క సిద్ధాంతాలకి కట్టుబడి ఏ పార్టీ అయితే ఉంటుందో, మా యొక్క సిద్ధాంతాలకు కట్టుబడి ఏ పార్టీ అయితే మా అవసరాన్ని కోరుతుందో ఆ యొక్క పార్టీలకి మేము సహకారం చేస్తామని చెప్పేసి చీఫ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాలకి దగ్గరగా, ఆ యొక్క భావజాలకు దగ్గరగా ఉన్నటువంటి బీజేపీ ఆ యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క సపోర్టు గత ఎన్నికల్లో పరోక్షంగా తీసుకుందనేసి కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ ఎన్నికల్లో మాత్రము ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు ఆర్ఎస్ఎస్ యొక్క ప్రతినిధులకి ఆర్ఎస్ఎస్ నుంచి ఎలాంటి సందేశాలు కూడా అందలేదు. ఈ మూలంగా రాజకీయ క్షేత్రంలో బీజేపీ కొన్ని వైఫల్యాలను చవిచూసింది. ఇందు మూలంగానే ఏకంగా 63 సీట్లకి కోల్పోయినటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి ఎందుకు బలం చేకూరింది అంటే ఆర్ఎస్ఎస్ యొక్క అధికార పత్రిక ఉన్నటువంటి ద ఆర్గనైజర్ అనేటువంటి ఒక వెబ్సైట్ కావచ్చు, అలాగే అధికార పత్రిక కావచ్చు బీజేపీని పొగుడుతూనే బీజేపీ మీద విమర్శలు గుప్పించింది. ఏంటంటే బీజేపీ 2 సార్లు అధికారం చేపట్టి 3వ దఫా అధికారంలోకి రావడం హర్షణీయమే అయినప్పటికీ మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారం చేపట్టడం కూడా శుభ సందర్భమే అయినప్పటికీ కోల్పోయినటువంటి సీట్ల మీద బీజేపీ పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ యొక్క అధికార పత్రిక అయినటువంటి ది ఆర్గనైజర్ ప్రకటించింది. అదేవిధంగా ది ఆర్గనైజర్ ఇంకా కూడా బీజేపీ మీద దుమ్మెత్తిపోసింది. ఏమని, బీజేపీ ఎప్పుడూ లేని విధంగా ఈ 10 ఏళ్ల కాలంలో ఇతర పార్టీలు వచ్చినటువంటి నేతలని భారీ ఎత్తున చేర్చుకోవడము, వారి యొక్క పూర్వఫలాలని వాళ్ళు పరిశీలించకుండా పార్టీలోకి జాయిన్ చేసుకోవడము బీజేపీకి మైనస్గా మారింది అని చెప్పేసి కూడా ది ఆర్గనైజర్ పేర్కొంది. అదేవిధంగా సెలబ్రిటీలకి ఎప్పుడూ లేనంత ప్రియారిటీ ఇప్పుడు ఇవ్వడము అది కూడా బీజేపీకి మైనస్గా మారిందని చెప్పేసి కూడా ది ఆర్గనైజర్ పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇంకా చూసినట్లయితే అయోధ్య రామ మందిరం అయోధ్యలో కూడా మీరు ఓడిపోతారా,
అయోధ్యలో ఓడిపోవడం కూడా మీ వైఫల్యాలకే కారణం అని చెప్పేసి ది ఆర్గనైజర్ అయినటువంటి ఒక పత్రిక బీజేపీని గట్టిగానే విమర్శించింది. ఎందుకు? అయోధ్యలో దాదాపు ఒక 500 ఏళ్ల సంధి పోరాటం చేసినటువంటి ఆ యొక్క అయోధ్య రామ మందిరం కోసం పోరాటం చేసినటువంటి అమరవీరుల యొక్క కుటుంబాలను కాదని, పోరాటం చేసి బ్రతికున్నటువంటి ఆ పోరాట యోధులను కాదని అయోధ్య ప్రారంభోత్సవానికి సెలబ్రేట్ అయిన తీర్చుకోలేనటువంటి దీన్ని సమం చేయలేనటువంటి ఒక తప్పిదాన్ని బీజేపీ చేసిందని చెప్పేసి ది ఆర్గనైజర్ పేర్కొంది. ఇది వాస్తవమే. ఎప్పుడైతే అయోధ్య రామ మందిరం మీద కరసేవ జరిగిందో, కరసేవలో పాల్గొన్నటువంటి ఆ యొక్క పోరాట యోధుల్ని కాదని, అదేవిధంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలని కాదని, ఎప్పుడూ లేనటువంటి సెలబ్రిటీలని ఆడంబరాలకు పోయి బీజేపీ ఇక్కడ వైఫల్యం చెందింది అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. ఇదే విషయాన్ని ది ఆర్గనైజర్ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఇందు మూలంగా మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఒక ఐడియాలజీ పరంగా సిద్ధాంత పరంగా ఒకే ఐడియాలజీతో ఉన్నప్పటికీ బీజేపీకి రాజకీయ క్షేత్రం అనేది ఉంది, సంఘానికి ఆర్ఎస్ఎస్ కి తన యొక్క సంఘ కార్యకలాపాలు అనేటువంటివి ఉన్నాయి. ఎప్పుడు కూడా రాజకీయ క్షేత్రంలోకి దిగదు అని చెప్పేసి కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే మొత్తానికి ది ఆర్గనైజర్ బీజేపీకి ఏం చెప్పదలుచుకుంది అంటే, మీ యొక్క వైఫల్యాలను ఒకసారి పునఃపరిశీలించుకోండి. మీరు ఎప్పుడైతే ఆడంబరాలకు పోయారో మీరు అప్పుడే మీ యొక్క సీట్లను కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. విపరీతమైనటువంటి ఆకాశానికి నిచ్చెనలు వేయడం అంటే అనూహ్యంగా ఒకేసారి 400 సీట్లు సాధిస్తామని చెప్పేసి ప్రకటించుకోవడం కూడా మీ యొక్క వైఫల్యాలకు దారి తీసింది. ఎప్పుడూ లేని విధంగా మేము ఇన్ని సీట్లు సాధిస్తాము, ఎప్పుడూ లేని విధంగా వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వడము, పార్టీ యొక్క సిద్ధాంతాలని బాహ్య ప్రపంచంలోకి తీసుకెళ్లకుండా వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వడము, ఇది ఒక మైనస్ గా కూడా అది ఆర్గనైజర్ పేర్కొంది. కాబట్టి బీజేపీ ఈ యొక్క అంశాలని పరిగణలోకి తీసుకొని రాబోయే రోజుల్లో ఈ యొక్క అంశాలని ఒకసారి పునఃపరిశీలించుకుంటే వచ్చేటువంటి బై ఎలక్షన్లో కావచ్చు, స్థానిక సంస్థల ఎలక్షన్లో కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో భవిష్యత్తులో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కావచ్చు బీజేపీకి కలిసి వస్తుంది. ఇది మీరు కనుక ఒకసారి పునఃపరిశీలన చేసుకుంటే భవిష్యత్తులో మీకు విజయాలే వరిస్తాయని చెప్పేసి కూడా ది ఆర్గనైజర్ పేర్కొంది. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీజేపీ పార్టీ కావచ్చు, వాళ్ళ యొక్క పార్టీ సన్నిహితులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, మీ యొక్క పూర్వపలాలు ఒకసారి పరిశీలించుకొని కార్యకర్తల్లోకి వెళ్ళండి. కార్యకర్తలు ఆత్మస్థైర్యం కోల్పోలేదు, నాయకుల్లో మాత్రమే ఆత్మస్థైర్యం కోల్పోయింది. అనూహ్యంగా ఆడంబరాలకు వచ్చినటువంటి టికెట్లు ఆశించి వచ్చినటువంటి నేతలకు టికెట్లు ఇవ్వడం వల్లనే ఇక్కడ మీరు వైఫల్యం చెందారని చెప్పేసి కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇదే పార్టీ ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేసి కూడా మనము చెప్పుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైతే ఒకటి అయోధ్య యొక్క పోరాట యోధుల్ని గుర్తించకపోవడము, ఆడంబరాలకి పోవడము, ముఖ్యంగా అయోధ్యలో ఓడిపోవడము, స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని పార్టీ ఎక్కువగా పరిశీలించకపోవడము, పట్టించుకోకపోవడమే ఈ యొక్క పార్టీ 63 సీట్లను కోల్పోవడము, అక్కడ ఉత్తరప్రదేశ్లో దాదాపు 30 సీట్లని కోల్పోవడము ఈ యొక్క వైఫల్యాలకి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. చూసారు కదా బీజేపీ యొక్క వైఫల్యాలేంటి, బీజేపీ ఎందుకు సీట్లను కోల్పోయింది అనేటి అంశాలని ఈరోజు మనం చర్చించుకున్నాం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.